స్టాక్ మార్కెట్ లో మీరు ఎస్ఐపి చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నా ఇది చూడండి. గత కొద్ది నెలల నుంచి ఈవెన్ సంవత్సరం క్రితం నుంచి కూడా స్టాక్ మార్కెట్ లో చాలా మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టిన వాళ్ళు నష్టపోయారు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ లో కొత్త వాళ్ళకి ఒక మంచి ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియడంతో పాటు మార్కెట్ లో ఎలాంటి ఫండ్స్ లో ఎలాంటి నష్టం ఉంటుంది, వేటిల్లో తక్కువ నష్టం ఉంటుంది, అసలు వేటిల్లో నష్టం అనేది లేకుండా మన డబ్బులు అసలు తగ్గకుండా రిటర్న్ మాత్రం వస్తూ ఉంటుందన్న ఒక నాలెడ్జ్ తెలియాలి. చాలా మంది షార్ట్స్ లోనో చిన్న చిన్న వీడియోస్ లోనో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇలా పెరుగుతాయి అలా పెరుగుతాయి అంటే డబ్బులు పెట్టేసి ఇలా లాభాలు కాకుండా నష్టాలు వచ్చిన తర్వాత నష్టాల్లో బయటకు వచ్చేస్తున్నారు. కాబట్టి ఈవెన్ సెబీ వాళ్ళ డేటా ప్రకారం కూడా మ్యూచువల్ ఫండ్స్ ఒక 100 మంది వేశారనుకుంటే ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత దాంట్లో 3 మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ కంటిన్యూ చేస్తున్నారు ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల. అలాగే మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఇవన్నీ మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్, దీంట్లో ఇది బెస్ట్ అని మీరు వీడియోస్ లో చూస్తూ ఉంటారు. కానీ సంవత్సరం లోపే నేను మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి ఖచ్చితంగా లాభాలతోనే బయటకు వెళ్ళాలంటే ఏ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి? అలాగే మహా అయితే నేను 2 సంవత్సరాలు మాత్రమే పెట్టుబడి పెట్టగలను. నేను ఎందులో పెట్టుబడి పెట్టాలి? 5 సంవత్సరాలు పెట్టగలను. ఏ ఫండ్స్ మంచివి? 7 సంవత్సరాలు, 10 సంవత్సరాల వరకు, 20 సంవత్సరాల వరకు నేను పెట్టుబడి పెట్టగలను. రిస్క్ కొంత తీసుకుంటాను. నాకేవి మంచివి? ఇలా టైం ని బట్టి, ఎంత టైం మనం పెట్టుబడి చేయగలమనే దాన్ని బట్టి ఇవాళ మనం మ్యూచువల్ ఫండ్స్ ని డివైడ్ చేసుకోబోతున్నాం. సో ఈ 2026లో ఏవి మంచి మ్యూచువల్ ఫండ్స్, ఆల్రెడీ పెట్టుబడి చేస్తున్నవి ఎలా చెక్ చేసుకోవాలి, అవి మంచివా కాదా అని చేయాలనుకుంటున్నా వేటిల్ని చెక్ చేసుకొని ఒక మంచి మ్యూచువల్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నేను అనుకుంటున్న మంచి మ్యూచువల్ ఫండ్స్, ఇప్పుడు నేను డబ్బులు పెట్టాలనుకుంటే ఏ మ్యూచువల్ ఫండ్స్ లో పెడతాను? స్టాక్ మార్కెట్స్ పరంగానే కాదు, బంగారం పరంగా కూడా ఎందుకు నేను కొన్నిట్లో డబ్బులు పెట్టాను, కొన్నిట్లోనే డబ్బులు పెడతాను. మ్యూచువల్ ఫండ్స్ వేస్తున్న వాళ్ళు చేయకూడని తప్పులు. ఇది 2026లో కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ వేస్తున్న వాళ్ళకే కాదు, ఆల్రెడీ వేస్తున్న వాళ్ళకి కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో. ఉన్న వందలాది మ్యూచువల్ ఫండ్స్ అన్నిటినీ కూడా ఫిల్టర్ చేసుకుంటూ ఈ పారామీటర్స్ అన్నిటినీ ఆధారంగా చేసుకొని ఏవి మంచి మ్యూచువల్ ఫండ్స్ అన్నిటినీ ఒక ఆర్డర్ లో అరేంజ్ చేయడానికి చాలా డేస్ ఆఫ్ టైం పట్టింది. ఇఫ్ ఈ వీడియో చూస్తున్న టైంలో మేము అందిస్తున్న డేటా మీకు వాల్యుబుల్ అని అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తూనే ఇది పెట్టుబడి చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న మన వాళ్ళకి ఆల్రెడీ చేస్తున్నాం కానీ ఎక్కడైనా తప్పు చేస్తున్నానని ఒక డౌట్ ఉంటుంది కదా, అలా ఉంటున్న మన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ డైరెక్ట్ గా కంటెంట్ లోకి వెళ్లే ముందు ఎకనామిక్స్ టైమ్స్ లో మీకు ఈ ఆర్టికల్ కనిపిస్తుందా? ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు ఉంటే నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నెక్స్ట్ సంవత్సరం రోజుల్లో నా డబ్బులు పెరగాలనుకుంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని 3 వెల్త్ మేనేజర్స్ ని, ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా డబ్బుల్ని హ్యాండిల్ చేస్తున్న కంపెనీస్ ఒక సిఇఓస్ ని, ఈవెన్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్స్ ని కూడా, సిఐఓస్ ని కూడా ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు చేసిన ఇంటర్వ్యూలో ఆ 3 రకాల పోర్ట్ఫోలియోస్ చెప్పారు మ్యూచువల్ ఫండ్స్ పేర్లతో సహా. ముందు దాంతో స్టార్ట్ చేస్తాను, తర్వాత మార్కెట్ లో నేను అనుకుంటున్న మంచి మ్యూచువల్ ఫండ్స్ ఏంటనేది కూడా నేను ఫిల్టర్ చేసుకున్న డేటాను కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. బట్ నేనేవి మంచి మ్యూచువల్ ఫండ్స్ అనుకుంటున్నాను, ఏవి మంచిగా పెరుగుతాయి అండ్ వెయిట్ రిలేటెడ్ గా ఈ ఫ్యాక్టర్స్ అన్ని, నేను గతంలో మ్యూచువల్ ఫండ్ వీడియో చేశాను, ఒక మంచి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఏవేవి చూసుకొని చేయాలని. అలా వీటన్నిటి పరంగా నేను ఫిల్టర్స్ ని అప్లై చేసి నేనేవి మంచి మ్యూచువల్ ఫండ్స్ అనుకుంటున్నానన్న ఈ డేటా మంచివన్నీ పైన పెట్టుకుంటూ ఒక ఆర్డర్ లో అరేంజ్ చేసుకుంటూ వస్తున్న ఈ డేటా నేను మీకు చూపించే ముందు, దిస్ ఈజ్ నాట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్. నేమ్స్ తీసుకున్న ప్రతిదీ కూడా ఎగ్జాంపుల్స్ లానే చూడండి. నేను సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ ని కాదు, NISM సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ ని. సెబీ రిలేటెడ్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎగ్జామ్ క్లియర్ అయింది NISM ది. సెబీ రిలేటెడ్ గా కూడా నేను రిజిస్టర్ అయితే దాన్ని కూడా నేను మీకు ఒకసారి అప్డేట్ చేస్తాను. బట్ కాలేదు కాబట్టి నేను మాట్లాడే ఏది కూడా ఇన్వెస్ట్మెంట్ గురించి మీతో చెప్తున్నది కాదు. నేను ఏదైతే వర్క్ చేశానో, డేటాని తెలుసుకున్నానో, అదొక ఆర్డర్ లో అరేంజ్ చేసుకుని ఏవి మంచివి అని నేను అనుకుంటున్నాను అన్నది జస్ట్ డేటా మాత్రమే మీ ముందు పెడుతున్నాను, అది గమనించాలి. రెండవది, డైరెక్ట్ గా నేనేమనుకుంటున్నాను, నేనేవి మంచివి అనుకుంటున్నాను అనేది మాట్లాడే ముందు ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలని ఎప్పటి నుంచో రన్ చేస్తున్న వాళ్ళు, అందులో ఆనంద్ రాతి PL వెల్త్ మేనేజ్మెంట్ ఫ్యామిలీ ఆఫీస్ రన్ చేస్తున్న చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ అండ్ CEOs. 10 లక్షలు నా దగ్గర డబ్బులు ఉంటే నెక్స్ట్ సంవత్సరం రోజుల్లో నేను దాన్ని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే ఎక్కడ నాకు మంచి లాభాలు ఉంటాయి? స్టాక్ మార్కెట్ లో పెట్టాలా? మార్కెట్ లో పెట్టాలనుకుంటే ఎందులో పెట్టాలి? చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేశారంటే ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు, ఎవరి దగ్గర డబ్బులు ఉంటే దాన్ని ఎలా డివైడ్ చేసుకొని వేటిలో పెట్టుబడి పెట్టాలి, ఈక్విటీలో అయితే ఎందులో పెట్టుబడి పెట్టాలి, ఏ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలి, డెట్ లో అయితే ఏ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ అయితే ఎక్కడ పెట్టాలి, వీటన్నిటి పరంగా ఈ 3 అడిగి ఈ 3 చేత ఒక పోర్ట్ఫోలియోని, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పోర్ట్ఫోలియోని చేయించారు. ఇది చెప్పడం ద్వారా నేను మీకు ఒక ఇంపార్టెంట్ లెసన్ ని నేర్పించాలనుకుంటున్నాను. అది 3 పోర్ట్ఫోలియోస్ గురించి చెప్పాక, ఆ లెసన్ ని మాట్లాడాక తర్వాత మన గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్, మీకు యూజ్ అవుతుంది కూడా. కానీ ఇమేజెస్ ని డైరెక్ట్ గా ఇలా చూపించాలనుకోండి, మీకు ఏమైనా అర్థమవుతాయా? దీంట్లో ఫండ్ పేర్లు ఉన్నాయి కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కాబట్టి మన టీం మీకు ఇలా సింప్లిఫై చేశారు. ఆనంద్ రాతి వెల్త్ మేనేజ్మెంట్ CEO అయిన ఫిరోజ్ గారు తన దగ్గర 10 లక్షలు ఉంటే సుమారుగా 6 లక్షల దగ్గరగా ఈక్విటీలో పెడతారట, 3 లక్షల దగ్గరగా డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెడతారట, ₹1,00,000 దగ్గరగా గోల్డ్ ETF లో పెడతారట. ఈక్విటీలో పెట్టాలనుకుంటే తను ఏ మ్యూచువల్ ఫండ్స్ చూస్తున్నారు, డెట్ లో అయితే తను ఏ మ్యూచువల్ ఫండ్స్ చూస్తున్నారు, గోల్డ్ అయితే తను ఏ ETF లు మ్యూచువల్ ఫండ్స్ లో చూస్తున్నారు అన్నది స్క్రీన్ పైన ఉంటుంది. అలాగే PL వెల్త్ మేనేజ్మెంట్ కి సంబంధించిన
CEO సింగ్ జాలీ గారిది. అండ్ అవి వే మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్నారు ఇక్కడ మీకు ఇస్తున్నాను. అలాగే డెట్ లో అంటే స్టాక్ మార్కెట్ కి సంబంధం లేకుండా బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, వాటిల్లో 2 లక్షల దగ్గరగా పెడతారట. కానీ నేను ఈ మధ్య కాలంలో రీడ్స్ అని చెప్పాను, ఈవెన్ ఇన్విట్స్ అని ఉంటాయి మార్కెట్ లో, బట్ ఇన్విట్స్ కొంచెం లిక్విడిటీ ఇష్యూ ఉంది, వాటితో పోలిస్తే రీడ్స్ కొంత బెటర్. వాటిల్లో కూడా 1 లక్ష రూపాయల దగ్గరగా తను పెడతారని, డెట్ లో 1 లక్ష, దాంట్లో 1 లక్ష కలిపితే 2 లక్షల దగ్గరగా మార్కెట్ కి సంబంధం లేని దాంట్లో పెడతారని, అండ్ గోల్డ్ లో 1 లక్ష రూపాయల దగ్గరగా డబ్బులు పెడతారని తను చెప్తున్నారు. అండ్ అది వేటిల్లో అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. ఫైనల్ గా తిను ఈవిడ ఫ్యామిలీ ఆఫీస్ రిలేటెడ్ గా చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ చంచల్ అగర్వాల్ గారు కొంత అగ్రెసివ్ గా తన పోర్ట్ఫోలియో అలొకేషన్ మనకు కనిపిస్తుంది. ఈక్విటీలోనే 7,50,000 ఈవెన్ 8 లక్షల వరకు కూడా తను డబ్బులు పెడుతున్నారు. లార్జ్ క్యాప్స్ లోను, మిడ్ క్యాప్స్ లోను, థీమాటిక్ ఫండ్స్ లోను. థీమాటిక్ ఫండ్ యాడ్ అయిందంటేనే కొంత ఫోకస్ ని పెంచుతున్నట్టు, బ్రాడ్ నుంచి కొంత నారో అవుతున్నట్టు. సో తింది కొంత అగ్రెసివ్ అలొకేషన్. సో తను ఏ మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్నారు కనిపిస్తుంటుంది. డెట్ రిలేటెడ్ గా తను వేటిలో డబ్బులు పెడుతున్నారు. తను సింపుల్ గా ఉంచడానికి చూసారు, ఫిక్స్డ్ డిపాజిట్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, స్ట్రాటజిక్ బాండ్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, గోల్డ్ లో 1 లక్ష రూపాయలు డబ్బులు పెడతారంటున్నారు. అది ఎందులో అనేది కూడా ఇక్కడ మీకు ఉంటుంది. సో ఇవన్నీ నేను చెప్పి మీకు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్న లెసన్ ఏంటి? ఫస్ట్ ది, డబ్బులు ఉంది కదా అని మొత్తం డబ్బుల్ని మనం స్టాక్ మార్కెట్ లో పెట్టకూడదు. వీళ్ళు వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ ని నడుపుతున్న సీఈఓలైనా సరే మొత్తం డబ్బుల్ని మొత్తం తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో పెట్టట్లేదే, ఈక్విటీలో పెడుతున్నారు, డెట్ లో పెడుతున్నారు, గోల్డ్ లో కూడా పెడుతున్నారు. అసెట్ అలొకేషన్ అనేది 2-3 వాటిల్లో పెట్టుబడి పెట్టడం అనేది ఎప్పుడు మీకు తెలిసి వస్తుందంటే, స్టాక్ మార్కెట్ పడ్డప్పుడు, మిగతావి పెరిగినప్పుడు, నష్టం తగ్గిపోయి ఉంటుంది కదా ఓవరాల్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా, అప్పుడు తెలిసి వస్తుంది. అండ్ మార్కెట్ బాగా పడినప్పుడు, దీంట్లో డబ్బులు పెట్టాలంటే మన దగ్గర అంత క్యాపిటల్ లేనప్పుడు, డెట్ లో నుంచి కొంత డబ్బుల్ని తీసుకొని స్లోగా ఎస్ఐపి మార్కెట్ బాగా పడినప్పుడు, 20-30% పడినప్పుడు, ఏదైనా పానిక్ జరిగి పడినప్పుడు, ఈ వైరస్ రిలేటెడ్ గా కానీ, అంతకుముందు 2008 లో కానీ, అంతకుముందు .com బబుల్ లో కానీ, అంతకుముందు గ్రేట్ రెసెషన్ అప్పుడు కానీ, మార్కెట్ టూ మచ్ పానిక్ అయి క్రాష్ అయినప్పుడు ఈ డబ్బుల్ని దాంట్లో ఎస్ఐపి చేసుకుంటే, ఆర్ లంసమ్ గానే డబ్బుల్ని వాడుకుంటే మంచి అడ్వాంటేజ్ ని పొందడానికి మనకు అసెట్ అలొకేషన్ కావాలి. ఈక్విటీలో కొంత డబ్బు, డెట్ లో కొంత డబ్బు, గోల్డ్ లో కూడా కొంత డబ్బు పెట్టాలి. 10% అయినా పెట్టాలి. ఇది నేను చాలా టైం బ్యాక్ నుంచి చెప్తున్నా. సో కాబట్టి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ అనగానే చాలా మందికి స్టాక్ మార్కెట్ గుర్తొస్తుంటుంది. కానీ పెరిగినప్పుడు అంతా బానే ఉంటుంది, న్యూట్రల్ ఉన్నప్పుడు, పడినప్పుడు అసెట్ అలొకేషన్ మనల్ని కాపాడుతుంది. ఇది నేను మీకు చెప్పాలనుకుంటున్న ఇంపార్టెంట్ లెసన్. ఇప్పుడు నేనేవి మంచి మ్యూచువల్ ఫండ్స్ అనుకుంటున్నాను వాటి రిలేటెడ్ గా వెళ్దాం. బట్ వెళ్లే ముందు మిమ్మల్ని ఒక జనరల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ కడుతున్న పాలసీలు ఏంటి? ఈ మధ్య కాలంలో మా మామయ్య గారు కడుతున్న ఈ పాలసీని నేనే వద్దు, వేస్ట్, క్లోజ్ చేసేయండి అని క్లోజ్ చేయించాను. ఇది SBI వాళ్ళకి సంబంధించిన పాలసీ. ఇది వాళ్ళు వేస్తున్నప్పుడు చాలా చెప్పారు మా వాళ్ళతో, ఇవి వస్తది, అది వస్తది, దాని తర్వాత ఇలా ఉంటది, మీకు ఇంత డబ్బులు ఉంటదని. కానీ కూర్చొని క్యాలిక్యులేట్ చేస్తే 3.5-4% దగ్గరగా మాత్రమే ఓవరాల్ రిటర్న్ దాంట్లో వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు దాన్ని మానేసి ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు వేసినా దానికంటే మంచి రిటర్న్ వర్కౌట్ అవుతుంది. దయచేసి మీరు వేస్తున్న పాలసీల్ని ఇన్వెస్ట్మెంట్ అనుకొని కంటిన్యూ చేసుకునే ముందు, మళ్ళీ ఇంకెవరో చెప్పారని ఇంకో పాలసీ వేసే ముందు 1-2 సార్లు చూసుకోండి. ఇక్కడ వరకు మీరు వీడియోని చూస్తున్నారంటే ఒక సింపుల్ రూల్ చెప్తాను చూడండి. మనకేదైనా జరిగి మన ఫ్యామిలీకి డబ్బులు వెళ్ళాలనుకుంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ మనం ఉండగా, మన ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఇంకొకరి దగ్గర చేయి చాపి మనం డబ్బులు అడగకూడదు అనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్, మన వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అనుకొని రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లు, గవర్నమెంట్ స్కీమ్స్. రిస్క్ తీసుకుందాం అనుకుంటే అందులో కూడా లెవెల్స్ ఉంటాయి. రిస్క్ లో కూడా తక్కువ రిస్క్ తీసుకోవడం, ఇంకొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోవడం, ఇంకొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోవడం, దాని ప్రకారంగా చూసుకొని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి ఇక్కడతో ఆపేసేయండి. ఇంకొక పాలసీ, ఆ పాలసీ, ఈ పాలసీ అని మీకు అర్థం కాని పాలసీలు అన్నింటిలో డబ్బులు పెట్టుకుంటూ వెళ్ళి అన్నెసెసరీగా కట్టాక రిగ్రెట్ అవ్వద్దు. మిమ్మల్ని అడుగుతున్నాను, చూస్తున్న వాళ్ళని అడుగుతున్నాను, మీరు అసలు ఏ పాలసీలు వేస్తున్నారు? ఎక్కడైనా సరే ఏ పాలసీలు వేస్తున్నారు అదొకసారి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. హెల్త్ టర్మ్ కాకుండా ఏ పాలసీలు మీరు కడుతున్నారు? మీకు ఆల్రెడీ అర్థమైందా దాంట్లో ఎంత రిటర్న్ వస్తుంది అనేది? మీరు ఎక్కడైనా దీని రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయ్యారా? మీ జెన్యూన్ ఒపీనియన్, ఇది నేను వేస్తున్న పాలసీ, ఇది నాకు బెస్ట్ అనిపిస్తుంది, దీంట్లో నాకు ఇంత రిటర్న్ ఉంటుంది, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ నేనైతే ఇందాక చెప్పిన వాటితో ఆగిపోమంటున్నాను. నేను రాంగ్, మిగతా ఇదిగోండి ఇందులో ఇంత బెస్ట్ బెనిఫిట్ ఉంది కదా, దీన్ని ఎందుకు వదులుకోవాలని అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ కొత్త వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, అక్కడితో ఆపేసేయండి. అండ్ ఒకవేళ మీరు సాలరీడ్ అయితే, సంపాదిస్తున్న వాళ్ళైతే, ఆ సాలరీడ్ పర్సన్ వేస్తున్న పాలసీలో తనకేదైనా జరిగితే తనకి ఇన్సూరెన్స్ డబ్బులు వాళ్ళ ఫ్యామిలీకి ఎంత వస్తుందో చూసుకోండి. కొంతమంది నెల ఎక్కువ కడుతున్నారు, కానీ 10 లక్షలు 20 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. మీకు ఎంత రావాలో తెలుసా? ఆ పర్సన్ సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నాడో దానికి 25 రెట్లు రావాలి. ఆర్ ఏజ్ ఎక్కువగా ఉంటే 20 రెట్లైనా రావాలి. ఎగ్జాంపుల్, సంవత్సరానికి ఒక 30,000 సంపాదిస్తున్న వ్యక్తి 12 నెలలకు ఎంత వస్తున్నట్టు? 3,60,000 వస్తున్నట్టు. మల్టిప్లైడ్ బై 25 ఎందుకంటే సంవత్సరానికి మనకు వచ్చే ఇన్కమ్ నెక్స్ట్ 25 సంవత్సరాల పాటు మన ఫ్యామిలీకి రావాలంటే 90 లక్షలకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఉండాలి. ఇది మోస్ట్ ఆఫ్ ద టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తాయి. అలా మీకు ఒకవేళ 50,000 అయితే, 60,000 అయితే, 70,000 అయితే, నెల జీతం ఇట్లా ఉంటే సంవత్సరానికి ఎంత? అది అలా 25 సంవత్సరాలకి ఎంత? అంత
పెద్ద మొత్తంలో మీకు మీరు తీసుకున్న పాలసీ డబ్బుల్ని ఇస్తుందా? దెన్ ఓకే, మంచిదే. ఇవ్వట్లేదా? దెన్ మీరు వేస్తున్న పాలసీ మీ ఫ్యామిలీకి ఏ రకంగానూ ఉపయోగపడదు. 5 లక్షలు 10 లక్షలు మనకి ఏదైనా జరిగి ఫ్యామిలీకి వెళ్తే ఆ 5 లక్షలు 10 లక్షలతో వాళ్ళు ఏం చేయాలి? కాబట్టి సంపాదించే ప్రతి ఒక్కరు వేస్తున్నవి పక్కన ఉంచండి, ఉంచాలా లేదని తర్వాత ఆలోచించవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని సంపాదించే వాళ్ళు స్టూడెంట్స్ కి ఇవ్వరు, ఐటీఆర్ లేని సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి ఇవ్వరు, రిస్క్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఇస్తే అనుకునే వాళ్ళకి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ ని ఇవ్వవు. సంపాదించే సాలరీడ్ ఉన్న వాళ్ళకి, ఐటీఆర్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. కాబట్టి ₹1 కోటి పాలసీ తీసుకోవడానికి 600-700 రూపాయలు అవుతుంటే దీన్ని మనం నిర్లక్ష్యం చేయడం చాలా పెద్ద తప్పు. ఇది 25 సంవత్సరాలు ఉంటున్న వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ ఆ డబ్బులు పెరుగుతుంది. కానీ అట్లీస్ట్ మీరు ఇప్పుడు ఉంటున్న ఏజ్ కి ఇది తీసేసుకుంటే ఇదే మీరు జీవితాంతం కడుతూ వస్తారు, అది పెరగదు. ఇంకొకటి, మీరు కడుతున్న డబ్బులు మీకు తిరిగి రావాలనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేశాక ఈ పేజ్ కి ఇలా వస్తారా, అక్కడ ఈ ప్లేస్ దగ్గర ఇది క్లిక్ చేసి యాక్టివేట్ ఫ్రీ బెనిఫిట్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దీంతో మీరు ఎంతైతే డబ్బులు కట్టుంటారో అది మీకు తిరిగి వస్తుంది. ఒక పాయింట్ లో మీరు ఈ పాలసీ నాకు వద్దు, నాకు 60 సంవత్సరాలు వచ్చేసింది, నాకు ఈ పాలసీ వద్దు, నా ఫ్యామిలీ మొత్తం కూడా సెటిల్ అయిపోయింది, నాకు ఇది వద్దు అనుకుంటే మీరు కట్టిన డబ్బులంతా ఇప్పుడు ఎలాగో GST 0 కాబట్టి కట్టిన ప్రతి రూపాయి మీకు తిరిగి వచ్చేస్తుంది. సో ఇలా యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇలా అప్లై అవుతుంది 100% ప్రీమియం రీఫండ్ అని. అండ్ ఏ ఏజ్ లో మీరు ఎగ్జిట్ అయితే మీకు ఎంత మీరు కట్టిన డబ్బులంతా తిరిగి వచ్చేస్తుంది, అది ఎంత డబ్బులు వస్తుంది అనేది కూడా ఇక్కడ మీకు ఉంటుంది. సో మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి ₹1 కోటి వెళ్తుంది. మనకేం జరగకపోతే మనం అప్పటి వరకు కట్టిన ₹3,20,000 తిరిగి వస్తుంది. అండ్ దానికి మనం నెల కడుతున్నది, ఆ ₹1 కోటి పాలసీ కడుతున్నది 668, సరే 1000 అనుకుందాం, లేదు 2000 అనుకుందాం, ₹1 కోటి పాలసీ. ఇది వేసుకొని మిగిలిన డబ్బుల్ని మ్యూచువల్ ఫండ్స్ లోనో గవర్నమెంట్ స్కీమ్స్ లోనో పెట్టుకుంటే వచ్చే రిటర్న్ ఉంటుంది చూసారా, దాన్ని బీట్ చేసే పాలసీ మీకు ఇంకేదైనా బయట కనిపిస్తే మీకు నచ్చింది వేయచ్చు. బట్ నేను చెప్తున్నానా, 90-95% ఆఫ్ ద పాలసీస్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ గవర్నమెంట్ స్కీమ్స్ లో వచ్చే రిటర్న్ కూడా మ్యాచ్ చేయలేవు. ఎప్పుడైనా సింపుల్ గా ఉన్నదాన్ని ఫాలో అవడానికి చూడండి. 18% GST తగ్గించారు. అండ్ ఆన్లైన్ లో మీకు అడిషనల్ గా 18%, 20% దగ్గరగా ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ని కూడా కొన్ని పాలసీలు ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ నేను పర్సనల్ గా నా ఫ్యామిలీ కోసం తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇది. ఈవెన్ ఇది కూడా, ఈ 3 కూడా తీసుకున్న తప్పేం కాదు. టర్మ్ ఇన్సూరెన్స్ కి వచ్చేసరికి ఎక్కువగా మనం అనాలిసిస్ చేయాల్సింది ఏ ఉండదు, హెల్త్ ఇన్సూరెన్స్ లోనే అనాలిసిస్ ఎక్కువ చేయాలి. ఇప్పటికీ మీ ఫ్యామిలీకి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే ఆ డబ్బుల్ని కూడా సేవ్ చేసి స్టాక్ మార్కెట్ లో పెట్టాలనుకున్న వాళ్ళు అక్కడ మనకి ఎంత ఒక ₹700 అవుతుందా, దాన్ని సేవ్ చేసి మార్కెట్ లో పెట్టి 12% రిటర్న్ 20 సంవత్సరాలకు చూసినా ఆ మనిషికి వచ్చేది ₹6,43,000. అదే 10 సంవత్సరాలకే ₹1,50,000 మాత్రమే వస్తుంది. ఒకవేళ ఇలా కడుతున్న వ్యక్తికి ఇన్ బిట్వీన్ ఏదైనా జరిగింది అనుకోండి, ఈ కింద చూపిస్తున్న 1,50,000 రాదు. ఒకవేళ 1,50,000 వచ్చింది అనుకున్నా దాంతో ఆ ఫ్యామిలీ ఎన్ని నెలలు మంచిగా బ్రతకగలుగుతుంది. కాబట్టి ఓన్లీ ఇన్వెస్ట్మెంటే కాకుండా మన ఫ్యామిలీ కంటూ ముందు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత తక్కువ ధరలో మనకు వస్తుంది అనేది ముందు ఇలా కంపేర్ చేసుకోండి. నేను కంపేర్ చేసి ఇందులోనే తీసుకున్నాను, బట్ మీరు మీకు నచ్చిన దగ్గర తీసుకోండి, ఎక్కడ తీసుకోవాలన్నది మీ ఇష్టం. కానీ కంపేర్ చేసుకోండి, ఎంత తక్కువ డబ్బులు పడుతుందో చూసుకోండి. కానీ ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి అయితే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. అది లేకుండా మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, నెక్స్ట్ నేను చెప్పే మ్యూచువల్ ఫండ్స్ లో ఎందులో మీరు టర్మ్ ఇన్సూరెన్స్ లేకుండా డబ్బులు పెడుతున్నా అసలు అందులో లాజిక్ జీరో. మీ 2026 ని టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి, తర్వాత మనం మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళొచ్చు. కంపేర్ చేసుకొని ఎంత తక్కువ డబ్బులు పడుతుంది, ఏది మంచి పాలసీ మీకు అని తెలుసుకోవడానికి కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఇవాళ ఆఫ్టర్ ఈ వీడియో ఇంకేదైనా చేసే ముందు ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి ప్రస్తుతం మీ వయసుకి ఎంత డబ్బులు పడుతుందని. అది మైండ్ లో ఉంచుకోండి. పుట్టినరోజు వచ్చే లోపు తీసుకోండి, ఎందుకంటే వయసు పెరిగితే డబ్బులు పెరుగుతుంది. అండ్ ఈ పెరిగిన డబ్బులే మీరు జీవితాంతం కడుతూ ఉంటారు. ఎంత టైం పీరియడ్ కి అయితే తీసుకుంటారో ఒక్కసారి కట్టే డబ్బులే ఇంకా మారదనమాట, అదే కడుతూ వెళ్తారు. అదేదో ఇప్పుడే తీసుకుంటే నెక్స్ట్ బర్త్డే వచ్చే లోపే తీసేసుకుంటే తక్కువ డబ్బులే కడుతూ వెళ్ళొచ్చు కదా, అక్కడ కూడా సేవ్ చేసుకుంటున్నట్టే కదా. ఇది ఒకసారి ఆలోచించుకోండి. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి ఇచ్చేది కాదు, కానీ సంపాదించే వాళ్ళకి, సాలరీడ్ వాళ్ళకి అండ్ ఐటీఆర్లు ఫైల్ చేసే బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఇది లభిస్తుంది. కాబట్టి మీకు దొరుకుతున్న ఈ అవకాశాన్ని నిర్లక్ష్యంతో వదులుకోవద్దు. ఇంత తక్కువ డబ్బులతో ఇన్ని కోట్లలో, ఇది 1 కోటి గురించే చెప్పాను, కానీ 5 కోట్లు, 10 కోట్లు, ఈవెన్ 25, ఇంకా దానికి మించి కూడా 100 కోట్ల వరకు కూడా మన ఫ్యామిలీకి మనకి ఏదైనా జరిగితే మనం ప్రొటెక్షన్ ఇంత తక్కువ డబ్బులతో ఇవ్వగలిగే పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్ కాకుండా ఇంకే పాలసీ కూడా లేదు. నిర్లక్ష్యం చేసే ముందు ఒకసారి చెక్ చేసుకుని ఎంత డబ్బులు పడుతుందో చూసుకొని మీకు వీలవుతుంటే ఖచ్చితంగా అది మీ ఫ్యామిలీకి అందించడానికి ప్రయత్నించండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం లోపు నేను ఎందులో పెట్టుబడి పెడితే ఇందాక ఇలా చూపించినట్టు నేను అసలు నష్టపోను, నాకు అసలు నష్టం అనేది రాకూడదు, నేను ఏ మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టాలి, దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి నేను ఇలా మీకు కేటగిరీ వైజ్ గా సంవత్సరం లోపు అయితే ఏంటి, 2 నుంచి 3 సంవత్సరాల లోపు పెట్టుబడి చేయాలనుకుంటే ఏంటి అనేది ఇలా మీకు చూపించేస్తాను. చూపించిన తర్వాత మీరు ఏం చేస్తారు, అందులో ఏదైతే నేను మంచి అనుకున్నానో అవి మొదటి పెట్టుంటాను కాబట్టి ఆ మొదటి దాని పేరు తీసుకెళ్లి మీరు పెట్టుబడి చేయాలనుకున్న ప్లాట్ఫామ్ లో వెతుకుతారు. ఎగ్జాంపుల్, ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీలో నేను పరాగ్ పరిక్ మ్యూచువల్ ఫండ్ మంచిది అనుకున్నాను, ఫ్లెక్సీ క్యాప్ మంచిది అనుకున్నాను అనుకోండి. మీరు మీ పెట్టుబడి చేసే ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి ఇలా పరాగ్
పరాగ్ పరి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అని సర్చ్ చేస్తారు, వస్తుంది. అందులో మనకి 2 కేటగిరీలు ఉంటాయి. ఫస్ట్ ది గ్రోత్, ఇంకొకటి IDCW. ఇక్కడ చూడండి IDCW అని ఉంది. మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కోరుకుంటున్నాం, ఇన్కమ్ కోసం కాదు. టైం టు టైం బ్యాంక్ లేని డబ్బులు వద్దు, అది కూడా కాంపౌండ్ అవుతూ వెళ్ళాలనుకుంటే గ్రోత్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత చాలా మంది చేసే తప్పు, జస్ట్ బై అని పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టేస్తారు లంసమ్ గా, లక్షలు లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినంత అమౌంట్ ఎంటర్ చేసి బై క్లిక్ చేస్తా పెట్టుబడి చేస్తారు, లేదంటే SIP క్లిక్ చేసి వీడియోస్ లో చూపించినట్టు SIP చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ కొంచెం కిందకి వచ్చి ఎగ్జిట్ లోడ్ అనే దగ్గర వచ్చి క్లిక్ చేసి ఎప్పటిలోపు నేను తీసేస్తే నాకు పెనాల్టీ ఎంత పడుతుందో చూసుకోరు. ఇక్కడ చూడండి, సంవత్సరం లోపు మీరు చేసిన పెట్టుబడిని తీసేస్తే 2% పెనాల్టీ పడుతుంది. సంవత్సరం పైన 2 సంవత్సరాల లోపు కానీ మీరు చేసిన పెట్టుబడిని తీసేస్తే 1% దగ్గరగా పెనాల్టీ పడుతుంది. మీరు చేసిన పెట్టుబడి ఒకవేళ మార్కెట్ కండిషన్స్ ప్రకారం అది పెరగకుండా మీకు డబ్బులు అవసరమే తీసేద్దాం అనుకుంటే 2% దగ్గరగా మీరు పెనాల్టీ కట్టాలి సంవత్సరం లోపు బయటికి తీసేస్తే డబ్బుల్ని. కాబట్టి పెట్టుబడి చేసే ముందు మీరు చూడాల్సింది ఏంటి, ఎగ్జిట్ లోడ్. ఎలాగో నేను ఎక్స్పెన్స్ రేషియో చార్జెస్ తక్కువ ఉండేవి మంచిగా నేను ఈ పారామీటర్స్ అన్నిటిని చూసుకొని నేను మంచిగా అనుకుంటున్న వాటన్నిటిని మొదట్లో ఇచ్చేస్తుంటాను. కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో ఎలాగో వాటికి మంచిగానే ఉంటుంది. బట్ మీరు కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి. పెట్టుబడి చేసే ముందు, మీ రూపాయి పెట్టే ముందు మీరే దాన్ని వెరిఫై చేసుకోవాలి, ఒక్కసారి చెక్ చేసుకోవాలి. నేను చెప్పానను, ఇంకొకరు చెప్పారను, ఇంకొకరు చెప్తున్నారను, బ్లైండ్ గా ఒకరు చెప్తున్న డేటాను చూసి మాత్రం మనం పెట్టుబడి చేయొద్దు. బట్ ఎనీవే, ముందుకు వెళ్లే ముందు మీరు చూసుకోవాల్సిన మొదటిది, పెట్టిన తర్వాత ఎంత టైం పీరియడ్ లోపు నేను బయటికి తీసేస్తే నాకు ఎంత ఎగ్జిట్ లోడ్ పడుతుందని క్లియర్. అండ్ ఇక్కడ డైరెక్ట్ అని ఉందనుకోండి, దాని అర్థం మీరు ఇంకెవరికి కమిషన్ పే చేయట్లేదు, డైరెక్ట్ గా ఈ మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి కొంత డబ్బులు ఈ ఎక్స్పెన్స్ రేషియోలో కడుతున్నారని. కానీ రెగ్యులర్ గానీ మ్యూచువల్ ఫండ్స్ మీకు బయట ఎవరైనా అమ్మడానికి ప్రయత్నిస్తే అతను మీకు మంచి సర్వీసెస్ ఇస్తున్నాడు, ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో 0.63 ఉందనుకోండి, అదే రెగ్యులర్ అయితే ఇంత % ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది మీరు ఆ మనిషి ద్వారా వేస్తున్నందుకు అతనికి పే చేస్తున్న చార్జెస్. తన ద్వారా మీకు బెస్ట్ సర్వీస్ అందుతుంది, ఆ చార్జెస్ నేను తనకి ఇచ్చినా పర్లేదు, తను వర్త్ అని మీరు అనుకుంటే వెళ్ళిపోండి. లేదు నాకు తెలుసు నేను డబ్బులు సేవ్ చేసుకోగలను, నేనే డైరెక్ట్ గా ఇలా పెట్టుబడి చేసుకుంటాను అనుకుంటే ఇలా మీకు తక్కువ ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ అని కనిపిస్తున్న మ్యూచువల్ ఫండ్ లో ఉంటుంది. రెగ్యులర్ అని ఉందంటే దాంట్లో మీరు ఇంకొకరికి కూడా కమిషన్ పే చేస్తున్నట్టు. ఇవి వరకు చెక్ చేసుకొని మీ మ్యూచువల్ ఫండ్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈవెన్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇలా మీకు చాలా మ్యూచువల్ ఫండ్స్ నష్టాల్లో ఉన్నాయని. కొంతమంది కేవలం రిటర్న్స్ నే చూసుకొని ఆ ఫండ్స్ ఒక రిస్క్ ని అర్థం చేసుకోకుండా లోపలికి వెళ్లి 1 or 2 years లో నష్టాల్లో బయటకు వస్తున్నారు. కాబట్టి మీరు ఒకవేళ సంవత్సరం లోపే మార్కెట్ లోంచి డబ్బుల్ని సంపాదించాలి, దానికోసం నేను ఏ ఫండ్స్ లో డబ్బులు పెట్టాలని మీరు ఆలోచిస్తూ ఉంటే మీకు బయట ఎక్కడ 7% కూడా వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి, FD లో వస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ FD కూడా సంవత్సరం, 1.5 సంవత్సరం, 2 సంవత్సరాలకు అట్లా ఉంటే మధ్యలో మీరు బ్రేక్ చేస్తే పెనాల్టీ పడుతుంది. మీరు ఎప్పుడైనా బ్రేక్ చేసుకోవచ్చు, మోస్ట్లీ ఒక వారం 2 వారాల తర్వాత నుంచి ఎప్పుడైనా బ్రేక్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ మీకు 6 to 7% దగ్గరగా రిటర్న్ వచ్చే ప్రొడక్ట్ ఏదైనా కావాలనుకుంటే లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి. స్పెషల్లీ ETF రూపంలో మీకు డీమ్యాట్ అకౌంట్ లో కొనుక్కునే విధంగా ఉంటాయి. నేను పర్సనల్ గా ఏ లిక్విడ్ ETF ని మంచివిగా చూస్తున్నానన్నది డిపెండింగ్ అపాన్ దేర్ ఎక్స్పెన్స్ రేషియో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూమ్స్. కొని అమ్మడానికి మీకు ఈజీగా బయర్ అండ్ సెల్లర్ ఉండాలి కదా, సో వాటి పరంగా చూసి వీటిల్ని ఎంపిక చేసుకుంటున్నాను. ETFలు కొనాలంటే మాత్రం మీకు డీమ్యాట్ అకౌంట్ కావాలి. మీకు ఒకవేళ డీమ్యాట్ అకౌంట్ లేని పక్షంలో ఆర్ ఉన్నది కాకుండా ఇంకా మంచిది ఏదైనా ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకొని యాన్యువల్ గా చార్జెస్ ని కూడా తక్కువగా ఉండేవి, కొన్ని అసలు యాన్యువల్ గా చార్జెస్ లేనివే ఉన్నాయి. అకౌంట్స్ కావాలనుకున్నా ఒక లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. జస్ట్ మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పేర్లని మీరు అక్కడ సర్చ్ చేశారంటే ఇవి వస్తాయి. బట్ మీరు ఇక్కడ ఈ టేబుల్ ని చూస్తేనే ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం ఒక ఆర్డర్ లో కూడా అరేంజ్ చేశాను కాబట్టి మీరు ఈజీగా ఇందులో ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. లేదు ఖచ్చితంగా సంవత్సరం పైన 3 సంవత్సరాల లోపు నేను పెట్టుబడి చేస్తాననుకుంటే ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ లోకి వెళ్ళొచ్చు. ప్రస్తుతం ఏ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎంతెంత FD రేట్లు ఇస్తున్నాయనేది ఇక్కడ పెడుతున్నాను. వీటికంటే కూడా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఇంకా ఎక్కువ వడ్డీ రేటు వర్క్ అవుతూ ఉంటుంది. కానీ చాలా మంది దానికి ఇష్టపడకపోవచ్చు. గవర్నమెంట్ స్కీమ్స్ వేయాలనుకోవచ్చు మీ ఏజ్ ని బట్టి. బికాస్ కొంతమంది చిన్న పిల్లలకు కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలకి, అండ్ ఏజ్డ్ వాళ్ళకి, బాగా వయసైన వాళ్ళకి, 60 సంవత్సరాలను పైబడిన వాళ్ళకి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఉంది. ఇన్ బిట్వీన్ ఉంటున్న వాళ్ళకి PPF పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, EPF ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, ఈవెన్ NPS నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఇలాంటి బోల్డ్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. కానీ గవర్నమెంట్ స్కీమ్స్ లో పెట్టుబడి పెడుతున్నప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, అందులో కొన్నిట్లో లాక్ ఇన్ 5 సంవత్సరాలు పైబడి ఉంటుంది, లాక్ ఇన్ అనేది ఉంటుంది. మధ్యలో డబ్బులు కావాలంటే కష్టం అవుతుంది, పెనాల్టీ రూపంలో కూడా కట్టాల్సి ఉంటుంది. కాబట్టి వాటి రిలేటెడ్ గా పూర్తి వివరాలు తెలుసుకుంటేనే లోపలికి వెళ్ళండి. అదంతా కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈవెన్ ఈ స్కీమ్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క దాన్ని కంపేర్ చేస్తూ వేటి రిలేటెడ్ గా ఎలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ మీరు తెలుసుకోవాలన్నది కూడా ఈ ఒక టేబుల్ లో ఇస్తున్నాను. ఈ టేబుల్ చూడండి, దీని రిలేటెడ్ ఉన్న పూర్తి వివరాలతో ఉన్న వీడియో, ఈ మొత్తం స్కీమ్స్ ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియోస్ మన
ఛానల్లో ఉన్నాయి, అవి కూడా లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చెక్ చేయండి. అండ్ సంవత్సరం పైబడి 3 సంవత్సరాల లోపే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి పెద్ద మొత్తంలో ట్యాక్స్ ఏం పే చేయకపోతే ఈ ఎఫ్డీలు కానీ గవర్నమెంట్ స్కీమ్లు కానీ మంచివే. కానీ పెద్ద మొత్తంలో మీరు ట్యాక్స్ ల్యాబ్ లో ఉంటే, హయ్యర్ ట్యాక్స్ ల్యాబ్ లో ఉంటే ఆర్బిట్ రాజ్ ఫండ్స్ అని ఉంటాయి, దాంట్లో ఈక్విటీ టాక్సేషన్ వర్కౌట్ అవుతుంది. ది బెస్ట్ ప్రొడక్ట్. రిస్క్ నేను తీసుకోకూడదు అనుకుంటున్నాను, జీరో రిస్క్ కాదు, వెరీ 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 మైన్యూట్ రిస్క్. మోస్ట్లీ ఆ రిస్క్ మీకు అంతగా కనిపించదు, బట్ రిస్క్ లేదని చెప్పకూడదు అది ఆర్బిట్రాజ్ ఫండ్స్ కూడా. బట్ హయ్యర్ ట్యాక్స్ ఉంటున్న వాళ్ళకి, సంవత్సరం పైబడి పెట్టుబడి పెడతాను అనుకున్న వాళ్ళకి అవి మంచివి. నేను పర్సనల్ గా చూస్తున్న మంచి ఆర్బిట్రాజ్ ఫండ్స్ బేస్డ్ అపాన్ ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని అసెస్ చేసి నేను అనుకుంటున్న ఫండ్స్ ఒక లిస్ట్ మీకు పెడుతున్నాను. ఇదనే కాదు, నెక్స్ట్ నేను చెప్పే ఫండ్స్ అన్నిటిని కూడా ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని అనాలిసిస్ చేసుకొని వాటిని ఒక ఆర్డర్ లో అరేంజ్ చేస్తుంటాను. కాబట్టి మీరు కూడా స్టడీ చేసేటప్పుడు ఆర్డర్ ప్రకారంగా మీరు మీ ఓన్ స్టడీలో కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ ఎక్సెల్ షీట్, ఈ ఆర్బిట్రాజ్ అనే కాదు, నెక్స్ట్ చెప్తున్న ఫండ్స్ అన్నిటి రిలేటెడ్ ఉంటుంది ఎక్సెల్ షీట్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ 3 సంవత్సరాలు పైబడి పెట్టుబడి చేద్దాం అనుకుంటే మాత్రమే ఈక్విటీ మార్కెట్ లోకి మీరు రావాలి. అంటే 3 నుంచి 4 సంవత్సరాలు అంటే మంచిదేనా అంటే మినిమం 7 సంవత్సరాలు. గతంలో ఉంటున్న డేటా ప్రకారం 7 సంవత్సరాలు ఎప్పుడైతే మీరు మార్కెట్ లో ఉంటారో నష్టాలతో బయటకు వెళ్లే ఛాన్స్ తక్కువ. కాబట్టి ఇక్కడ మీకు ఏవేవైతే నష్టాలు కనిపిస్తున్నాయో అది సంవత్సరం రోజులదే నేను మీకు చూపించాను. కానీ 2 సంవత్సరాలు, 3, 5 సంవత్సరాలకు వెళ్ళినప్పుడు ఈ నష్టం పోగా కూడా పెట్టుబడి పెట్టిన వాళ్ళు లాభాల్లో ఉన్నారు. కానీ మనం 2 కాదు, 3 కాదు, 5 కాదు, 7 సంవత్సరాలకు వెళ్తేనే స్టాక్ మార్కెట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నష్టాలతో బయటికి వెళ్ళలేదనే డేటా మనకు ఉంది. కాబట్టి మినిమం 7 సంవత్సరాల మైండ్ సెట్ తో రండి. మినిమం 7 సంవత్సరాల మైండ్ సెట్ తో వస్తే చాలా వరకు మీరు ఈ మధ్య కాలంలో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని వినే ఉంటారు. 2018కి ముందు ఒక లెక్క, 2018 తర్వాత ఒక లెక్క. సెబీ వాళ్ళు కొత్త క్లాసిఫికేషన్ రూల్స్ ని తీసుకొచ్చారు. అంతకు ముందు ఫండ్ మేనేజర్ కి, ఈవెన్ లార్జ్ క్యాప్ ఫండ్ ని మేనేజ్ చేస్తున్న తనకి కూడా ఎడ్జ్ ఉండేది. తన డబ్బుల్ని స్మాల్ క్యాప్ లో, మిడ్ క్యాప్ లో పెట్టి లార్జ్ క్యాప్ ఫండ్ ని కూడా మంచిగా పరుగులు పెట్టించే ఎడ్జ్ ఫండ్ మేనేజర్ కు ఉండేది. కానీ ఇప్పుడు లేదు. లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే మొదటి నుంచి, అంటే నెంబర్ 1 కంపెనీ నుంచి 100 కంపెనీస్ వరకు ఆ 100 కంపెనీలే లార్జ్ క్యాప్. అందులో 50 మనకి నిఫ్టీ 50 లోనే ఉన్నాయి, ఇంకొకటి నెక్స్ట్ 50 లో ఉన్నాయి. ఇంకేంటి లార్జ్ క్యాప్ దాంట్లో 80% ఆఫ్ ద డబ్బులు దాంట్లోనే పెట్టాలి. మిగిలిన 20% తో పెద్ద ఎడ్జ్ ని మనం క్రియేట్ చేయలేం. కాబట్టి లార్జ్ క్యాప్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వాళ్ళకి ఇండెక్స్ ఫండ్స్ అనేది మంచి ఆల్టర్నేటివ్. ఎందుకంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ లో మీకు ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, హయ్యర్ ఆల్ఫా ఏం మనకి క్రియేట్ అవ్వదు. ఎందుకంటే డబ్బులంతా తీసుకెళ్లి టాప్ 100 కంపెనీస్ లోనే పెట్టాలి. ఆ 100 కంపెనీస్ మీకు నిఫ్టీ నెక్స్ట్ 50 లో కనిపిస్తున్నప్పుడు అన్నెసరీగా లార్జ్ క్యాప్ ఫండ్స్ కి, పాసివ్ ఫండ్స్ కి, ఫండ్ మేనేజర్ కి అంతంత డబ్బులు ఇచ్చి మనం ఎక్స్పెన్స్ రేషియో మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. సో నేను లార్జ్ క్యాప్ ఫండ్స్ లో పెడతాను, నేను కన్జర్వేటివ్ గా, నేను పెద్దగా నాకు మార్కెట్ లో వోల్టాలిటీ ఇష్టం లేదు అనుకుంటే నేను వెళ్ళేది ఇండెక్స్ ఫండ్స్ కి. ఇండెక్స్ ఫండ్స్ లో ట్రాక్ చేయాల్సింది ట్రాకింగ్ ఎర్రర్ అండ్ ఎక్స్పెన్స్ రేషియో మెయిన్ గా. అండ్ మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుంటే నాకు నిఫ్టీ 50 పరంగా ఇవి మంచి ఇండెక్స్ ఫండ్స్ అనేటివి అనిపించాయి. వాటిని ఆర్డర్ లో అరేంజ్ చేస్తున్న డేటా ఇది. లేదు నాకు మరీ అంతగా స్టేబుల్ గా ఉన్నదేం కాదు, కొంచెం ముందుకెళ్తాను అంటే ఒక్క స్టెప్ కొంచెం రిస్క్ తీసుకుంటానంటే ఫ్లెక్సీ క్యాప్ వస్తాయి. ఇప్పుడు ఆ ఫ్లెక్సీ క్యాప్ కూడా ఆల్మోస్ట్ లార్జ్ క్యాప్ కిందకే వెళ్ళిపోయాయి. మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ తేడా, మల్టీ క్యాప్ లో ఖచ్చితంగా ఇంత డివైడ్ చేసి వీటిల్లోనే పెట్టాలి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఇలా ఉంటుంది. కానీ ఫ్లెక్సీ క్యాప్ లో వాళ్ళ ఇష్టం, ఫండ్ మేనేజర్ ఒక ఇష్టం. బట్ మినిమం 65% ఈక్విటీలో ఉండాలని ఎలా రూల్ పెడతారు అంటే ఇంకా ఫండ్ మేనేజర్ తను ఏం చేయాలనుకుంటే అది చేయగలడు అనమాట. సో అక్కడ ఎడ్జ్ వస్తుంది ఫ్లెక్సీ క్యాప్ లో. కాబట్టి పరాగ్ పారిక్ మ్యూచువల్ ఫండ్ ఫ్లెక్సీ క్యాప్ పరంగా ఎప్పటి నుంచో మార్కెట్ కు ఒక డార్లింగ్, అంటే మంచి లవ్ మార్కెట్ కి పరాగ్ పారిక్ మ్యూచువల్ ఫండ్ అంటే ఫ్లెక్సీ క్యాప్ పరంగా. సో ఫ్లెక్సీ క్యాప్ పరంగా నేను చూస్తున్న మంచి మ్యూచువల్ ఫండ్స్ ఒక లిస్ట్ అయితే ఇది. లేదు నేను లార్జ్ క్యాప్ ని, మిడ్ క్యాప్ ని కంబైన్డ్ గా ఉంటున్న లార్జ్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటాను. లార్జ్ క్యాప్ అంటే ఫస్ట్ నుంచి టాప్ 100 కంపెనీస్, మిడ్ క్యాప్ అంటే 101 నుంచి 250 వరకు ఉన్న కంపెనీస్, స్మాల్ క్యాప్ అంటే 251 నుంచి ఉంటున్న కంపెనీస్, మైక్రో క్యాప్ అంటే 500, టాప్ 500 కాకుండా ఉంటున్న మిగతా కంపెనీస్. అర్థమవుతుంది కదా. ఒకప్పుడు దీనికి వాల్యూ ఉండేది, అన్ని చిన్న చిన్న సైజుల్లో ఉండేవి. కాబట్టి ఎప్పుడైనా ఇన్వెస్టర్ చిన్న కంపెనీలు ఎందుకు పెట్టాలనుకుంటాడు, అది మంచిగా పెరిగిపోతుంది, రిస్క్ తీసుకుందాం, నాకు రివార్డ్ కూడా అంతే కావాలని. కానీ ఇప్పుడు టాప్ 250 కంపెనీస్ ఇంచుమించు లార్జ్ క్యాప్ కంపెనీస్ లా ఉన్నాయి. ఇంకా దాంట్లో మిడ్ క్యాప్ లు, స్మాల్ క్యాప్ లు ఎతకడం కొంచెం కష్టం, స్పెషల్లీ మిడ్ క్యాప్ లు వెతకడం కష్టం. కాబట్టి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ కూడా బ్యాడ్ చాయిస్ ఏం కాదు. ఇప్పుడు అది కూడా మిడ్ క్యాప్ లా ఏం లేవు. టాప్ 250 కంపెనీస్ కూడా వేల కోట్ల మార్కెట్ క్యాపిటల్ లోనే ఉన్నాయి. కాబట్టి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ ని ఎవరైనా ట్రాక్ చేయాలనుకుంటే నేను చూస్తున్న లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్, ఫిల్టర్ అవుట్ చేసుకున్న ఫండ్స్ ఒక లిస్ట్ ఇది. సో డైరెక్ట్ గా లార్జ్ క్యాప్ ఫండ్స్ కి వెళ్ళాలంటే అవసరం లేదు, టాప్ 100 కంపెనీసే. కాబట్టి నేనైతే ఇండెక్స్ ఫండ్ కి వెళ్తాను, ఎందుకంటే అక్కడ ఎక్స్పెన్స్ రేషియో తక్కువ. లేదు ఇంకొక స్టెప్ రిస్క్ తీసుకుంటాను, కొంచెం బెటర్ రిటర్న్స్ కావాలనుకుంటున్నానంటే నేను ఫ్లెక్సీ క్యాప్ వెళ్తాను. ఈ లార్జ్ క్యాప్ కేటగిరీలోనే వేస్తున్నాను ఈ ఫ్లెక్సీ క్యాప్ ను కూడా, స్టేబుల్ దాంట్లోనే ఫ్లెక్సీ క్యాప్ వెళ్తాను. లేదంటే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ కి వెళ్తాను. ఇదంతా ఒక సెగ్మెంట్. ఇప్పుడు రిస్క్ ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి, ఇంకొంచెం పెంచి
రిటర్న్స్ ని పెరగాలి అనుకుంటే స్మాల్ క్యాప్ ఫండ్ కే వెళ్ళాలి డైరెక్ట్ గా. నేను మార్కెట్ లో మంచి స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏమున్నాయని ట్రాక్ చేసి వాటి రిలేటెడ్ ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి డేటాని ఫిల్టర్ అవుట్ చేస్తుంటే నాకు స్మాల్ క్యాప్స్ పరంగా ఏ మ్యూచువల్ ఫండ్స్ మంచిగా అనిపించాయి అనేటివి 2026 ప్రెసెంట్ ఉన్న డేటా ప్రకారం ఏవి అనేది ఒక ఆర్డర్ లో అరేంజ్ చేసిన లిస్ట్ ఇది. గుర్తుంచుకోండి, నేను మీకు స్టార్టింగ్ లో చూపించిన లాస్ అంతా కూడా స్మాల్ క్యాప్ ఫండ్ దే. చూడండి కొన్ని ఫండ్స్ 13%, 10%, 8%, చాలా ఫండ్స్ అలా పడ్డాయి. స్మాల్ క్యాప్స్ లాస్ట్ 1 year లో బెటర్ గా పర్ఫార్మ్ చేయలేదు. ఇక్కడే చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇవి పర్ఫార్మ్ చేయట్లేదు కదా అని వీటిని వదిలేసి ఇంకొక దాని వెనక వెళ్తారు. అవి నెక్స్ట్ పర్ఫార్మ్ చేయవు, ఇది పర్ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడు ఒక్కటే గుర్తుంచుకోండి, పడిపోతుంది అనుకుంటే అసలు మనం కొనాల్సిన అవసరమే లేదు, మన దృష్టి పెరుగుతుందనే. మరి అలాంటప్పుడు ఇప్పుడు పడింది ఆపర్చునిటీయా, ఇప్పుడు బాగా పడింది మనకు ఆపర్చునిటీయా, ఆర్ ఇప్పుడు పరిగెడుతూ ఉన్న దాని వెనక పరిగెత్తడం ఆపర్చునిటీయా? మార్కెట్ లో చాలా మంది కొత్త వాళ్ళు చేసే తప్పదే. ఏ ఫండ్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంటే దాంట్లోకి జంప్ చేద్దాం అనుకుంటారు, దీని నుంచి దానికి, దాని నుంచి దానికి. కానీ మార్కెట్స్ ఒక సైకిల్స్ లో రన్ అవుతాయి. కొన్నిసార్లు లార్జ్ క్యాప్స్ పెరుగుతాయి, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఆగుతాయి. కొన్నిసార్లు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ పెరుగుతాయి, లార్జ్ క్యాప్స్ ఆగుతాయి. సో ఏది ఆగినప్పుడు దాంట్లో నుంచి ఇంకో దానికి జంప్ చేస్తే అది ఆగుతుంది, నెక్స్ట్ ఇది పెరుగుతుంది. సో కాబట్టి మార్కెట్ వోలటాలిటీని అర్థం చేసుకొని దాంట్లో ఉన్న రిస్క్ ఆర్ డ్రా డౌన్, స్టాండర్డ్ డీవియేషన్ అర్థం చేసుకొని ఆ ఫండ్ లో మనం పెట్టుబడి పెట్టాలి. సంవత్సరాలు వెయిట్ చేయగలిగే మెంటాలిటీతోనే లోపలికి వెళ్ళాలి. రాకపోతే జంప్ చేద్దాం అనే మెంటాలిటీతో మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళకూడదు. ఇది మీకు రావాలంటే అసెట్ అలొకేషన్ వేరే వేరే వాటిల్లో కూడా డెట్ లోను, గోల్డ్ లోను ఉంచినప్పుడే, పోర్ట్ఫోలియో ఇది పడుతున్నా ఇవన్నీ కలిసి మీ పోర్ట్ఫోలియో స్టెబిలైజ్డ్ గా చూపిస్తున్నప్పుడే మెంటల్ గా మీరు హోల్డ్ చేయగలరు. కాబట్టి స్టార్టింగ్ లో మీకు ఆ డేటా అంతా చూపించాను. అలాగే మీరు చాలా వీడియోస్ లో నెల నెల 5,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే, అది సంవత్సరానికి 10% పెంచుకుంటూ వెళ్తే స్టాక్ మార్కెట్ లో నెక్స్ట్ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల్లో ఇన్ని కోట్లు వస్తుందని చూస్తూ ఉంటారు. మనం ఏమనుకుంటాం, ప్రతి సంవత్సరం 12% పెరుగుతూ ఉంటుందేమో నా డబ్బులు అని అనుకొని డబ్బులు మార్కెట్ లో పెడతాం. కానీ అలా జరగదు. కొన్ని సంవత్సరాలు చూడండి, ఇలా నెగిటివ్ లో మార్కెట్ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు 12% కంటే ఎక్కువ పెరుగుతుంది. కొన్నిసార్లు నెగిటివ్ లో, కొన్నిసార్లు కొంత పెరుగుతుంది, కొన్నిసార్లు బాగా పడుతుంది, కొన్నిసార్లు చాలా బాగా పెరుగుతుంది. ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను డబ్బుల మీద రిటర్నే చూస్తాను అనుకున్నానే, నష్టాల్లో ఎందుకున్నానని, ఇదేదో ట్రాప్ అని ఎగ్జిట్ అయ్యేలా చేసి, ఇలా నష్టాలు వస్తున్నప్పుడు ఎగ్జిట్ అయ్యేలా చేసి, ఎవరైతే పేషెన్స్ గా మార్కెట్ లో ఉంటున్నారో, మినిమం 7 సంవత్సరాలు ఉండగలుగుతున్నారో వాళ్ళకి మాత్రమే మార్కెట్ లాభాల్ని ఇస్తుంది. మార్కెట్ ట్రాప్ లో పడద్దు. మార్కెట్ టెస్ట్ చేస్తుంది, వీక్ హార్ట్స్ ని బయటికి పంపిస్తుంది. కాబట్టి ఎస్ఐపి 100 మంది వేస్తుంటే 5 సంవత్సరాల్లో 3% ఉంటున్నారు. మిగిలిన 97 మంది ఈ 5 సంవత్సరాల్లో లాభాలతోనైనా ఎగ్జిట్ అవుతున్నారు. నష్టపోతుంటే ఇంకా నాకు వద్దురా బాబు మార్కెట్ అనుకొని బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ రెండిట్లోనూ మీరు ఉండొద్దు. మీ ఎయిమ్ స్టార్టింగ్ లో ఏదైతే ఉంటుందో, గోల్ ఏదైతే ఉంటుందో, 10-20 సంవత్సరాలు ఆర్ మీ లాంగ్ టర్మ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని రెస్పెక్ట్ చేయండి. రెస్ట్ మార్కెట్ చూసుకుంటుంది. అండ్ గోల్డ్ లో పెట్టుబడి చేయడానికి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈటీఎఫ్ లోనే పెట్టుబడి పెడతాయి. ఆ ఈటీఎఫ్ లో ఎక్స్పెన్స్ రేషియో పెట్టుకొని మళ్ళీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా ఎందుకు అన్నెసరిగా డబ్బులు డైరెక్ట్ గా గోల్డ్ ఈటీఎఫ్ లే. నేను మంచి అనుకుంటున్న గోల్డ్ ఈటీఎఫ్ లు బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పెన్స్ రేషియో అండ్ దేర్ వాల్యూమ్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డీటెయిల్డ్ గా మాట్లాడాను. బట్ ఆ లిస్ట్ కూడా ఇదే. సిల్వర్ రిలేటెడ్ గా కూడా నేను చూస్తున్న మంచి ఈటీఎఫ్ లో ఒక లిస్ట్ ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రీట్స్ ని ఎవరైనా అవాయిడ్ చేస్తూ ఉంటే, పట్టించుకోకపోతూ ఉంటే ఒక్కసారి ఆ ప్రొడక్ట్ గురించి తెలుసుకోండి. రియల్ ఎస్టేట్ లో తక్కువ డబ్బులతో వెళ్లి రెగ్యులర్ గా మనం పెట్టిన డబ్బుల మీద మన బ్యాంక్ అకౌంట్ లోకి ఇన్కమ్ గా తెచ్చుకుంటూ టాక్స్ బెనిఫిట్ పొందుతూ దానిపైన, అండ్ మనం పెట్టిన డబ్బులు కూడా అసలు కూడా విత్ రియల్ ఎస్టేట్ ఒక అప్రిసియేషన్ తో టైం టు టైం వాళ్ళ ఎన్ఏవిని ప్రకటిస్తూ ఉంటారు. క్వార్టర్లీ 3 నెలలకు ఒకసారి. దాంతోనూ మనం పెట్టిన డబ్బులు కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో అప్రిషియేట్ అవుతూ వచ్చింది. కాబట్టి రీట్స్ ని ఎవరైనా పట్టించుకోకపోతూ ఉంటే 2026లో ఆ రీట్స్ రిలేటెడ్ గా పూర్తి వివరాలు ఉన్న వీడియోని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరైతే దాన్ని ఒక్కసారి చూడండి. డబ్బులు పెట్టాలా పెట్టద్దా అనే తర్వాత విషయం, నాలెడ్జ్ ని, ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోండి. మీకు అది హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. హైబ్రిడ్ కేటగిరీ, ఈ హైబ్రిడ్ లో కన్సర్వేటివ్ కేటగిరీ ఉంటుంది. ఇది పరాక్ వాళ్ళకు కూడా హైబ్రిడ్ లో కన్సర్వేటివ్ ఫండ్ ఉంటుంది. అది చాలా మంది కొంచెం స్టేబుల్ గా ఉండి నాకు కొంచెం ఎక్కువ రిటర్న్ రావాలనుకునే వాళ్ళు కూడా దాన్ని చూస్తుంటారు. బట్ అది ఒక డిఫరెంట్ సెగ్మెంట్స్ అన్నమాట. సో వాటి రిలేటెడ్ గా మాట్లాడుకోవడం, జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకోవడం నుంచి డివేట్ అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ హైబ్రిడ్ కన్సర్వేటివ్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్, ఫోకస్డ్ గా ఉంటున్న మిగతా ఫండ్స్, వీటన్నిటి గురించి డీటెయిల్డ్ గా ఒక లెవెల్ పైన ఉంటున్నవి, ఈవెన్ ఎస్ఐఎఫ్స్ కానీ వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం అనుకుంటే మీరు చెప్పారంటే అది నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను. ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ ఫండ్స్ కూడా, ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఎలా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, వీటన్నిటి గురించి కూడా ఇది ఒక డిఫరెంట్ సెగ్మెంట్ అవుతుంది. కాబట్టి మనం మాట్లాడుకుందాం మీకు ఇంట్రెస్టెడ్ గా ఉంటే. బట్ ఫైనలీ అసెట్ అలొకేషన్ అంటే ఒకే దాంట్లో స్టాక్ మార్కెట్ లోనే కాకుండా స్టాక్ మార్కెట్, డెట్ అంటే లిక్విడ్ ఫండ్స్ అనుకోండి, లిక్విడ్ ఈటీఎఫ్ లు ఉన్నాయి కదా అవి అనుకుందాం, ప్లస్ గోల్డ్, ఈ మూడిట్లో డివైడ్ చేయొచ్చు. ఎంతెంత డివైడ్ చేయొచ్చు? నా దగ్గర 100 రూపాయలు ఉండంతే నేను 70 రూపీస్ ఈక్విటీ మార్కెట్ కి తీసుకువెళ్తాను, 20 రూపీస్ బాండ్స్ ఆర్ డెట్, లిక్విడ్ ఫండ్స్ ఆర్ లిక్విడ్ ఈటీఎఫ్, అండ్ 10% వచ్చేమో గోల్డ్.
గోల్డ్ సిల్వర్ కలిపి. ఇప్పుడు ఈ 70 ఈక్విటీకి తీసుకువెళ్ళిన దాంట్లో మీరు ఎంత రిస్క్ తీసుకుందాం అనుకునే వాళ్ళని బట్టి, స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా, లార్జ్ క్యాప్ బదులు ఇండెక్స్ ఫండ్స్ కి వెళ్దాం, ఫ్లెక్సీ క్యాప్ కి వెళ్దాం, ఆర్ లార్జ్ అండ్ మిడ్ కి వెళ్దాం అని దానికి 50% వేసి 20% స్మాల్ క్యాప్ లో పెడితే నేను రిస్క్ తీసుకుంటున్నా కానీ చాలా తక్కువ తీసుకుంటున్నా అనే ఒక కేటగిరీలోకి వెళ్తాను. అలా కాకుండా ఫ్లెక్సీ క్యాప్ లో 20% పెట్టేసి మిగిలిన 50% నేను తీసుకెళ్లి స్మాల్ క్యాప్ లో వేసేసానంటే రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నా, నాకు తెలిసిన పోర్ట్ఫోలియో కిందకి అలానే వెళ్తుంది, తర్వాత పెరిగిన అలానే పెరుగుతుంది అనే ఒక మైండ్ తోనే అలా చేశానని. రిస్క్ తీసుకునే మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఇలా కూడా కొంత మోడరేట్ టు హెవీ రిస్క్ తీసుకునే వాళ్ళు కూడా ఈ పర్సంటేజ్ ఆఫ్ అలొకేషన్ ని ఫాలో అవ్వచ్చు. హోప్ మీకు ఇన్ఫర్మేషన్ ఒక క్లారిటీ ఇచ్చిందని. అండ్ వీడియో క్లోజ్ చేసే ముందు, పెట్టుబడి చేసే ముందు మీకుంటున్న పాలసీలను ఒకసారి రివ్యూ చేసుకోండి. అన్నెసరిగా పాలసీకి డబ్బులు కడుతూ ఉండొచ్చు. అసలు దాంట్లో ఇన్సూరెన్స్ మీకు ఎంత వస్తుందో చెక్ చేసుకోండి. మినిమం మీ ఇయర్లీ శాలరీకి 25 రెట్లు రాకపోతూ ఉంటే అది మంచి పాలసీ కాదు. టర్మ్ ఇన్సూరెన్స్ జాబ్ చేస్తున్న వాళ్ళకి, బిజినెస్ చేస్తున్న వాళ్ళకి హెడేక్ లేకుండా ఇస్తారు. మిగిలిన వాళ్ళు తీసుకోవాలంటే ప్రాబ్లం అవుతుందేమో. మీకు అవకాశం ఉంటే ఫస్ట్ డిస్క్రిప్షన్ లో ఉంటున్న లింక్, కామెంట్ సెక్షన్ లో ఉంటున్న లింక్ ద్వారా మీ వివరాలను ఇలా ఫిల్ చేసి మీకు ఎంత పడుతుందో ఒకసారి చూసుకోండి. అంత తక్కువ డబ్బులకి అన్ని కోట్ల పాలసీ ఇంకెక్కడైనా దొరుకుతుంటే తీసుకోకండి. కానీ దొరుకుతుంటే మాత్రం నెక్స్ట్ బర్త్డే వచ్చేలోపు, ఆ ప్రీమియం పెరిగేలోపు ఒక్కసారి కడితే అదే లైఫ్ లాంగ్ కడతారు. అండ్ నేను చెప్పాను స్టార్టింగ్ లో ఎలా మన డబ్బులు మొత్తం వెనక్కి తెచ్చుకోవచ్చు అని. సో మనకి ఏదైనా జరిగితే ఇంట్లో వాళ్ళకి కోట్ల రూపాయల డబ్బులు వెళ్తూ, ఏం జరగకపోతే ఆ డబ్బులంతా మనకి తిరిగి వస్తూ, ఇంకా మనం తీసుకోకపోవడానికి రీజన్ ఏంటి? ఈ పాలసీని పెట్టుకొని తర్వాత మనం అనుకున్న విధంగా మ్యూచువల్ ఫండ్స్ లో కూడా డబ్బులు పెట్టుకొని ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆర్థికంగా ఎదగాలని, అండ్ ఎదగడానికి మనం చేయాల్సిన పనుల్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా చేయాలని ఈ 2026 నుంచి ఫైనాన్షియల్ డిసిప్లైన్ మనం అంతా ఫాలో అవుతూ గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మన వాళ్ళల్లో వీలైనంత మందికి షేర్ చేయండి. అండ్ ఇందాక నేను చెప్పిన అన్ని మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన ఎక్సెల్ షీట్ ఒక లింక్ కూడా డిస్క్రిప్షన్ లో, కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. సరే ఇక మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.